గురుగారు, ఆధ్యాత్మికత అంటే మోక్షం కోసం అన్వేషించడమా లేకపోతే మనలోని దివ్యత్వాన్ని గుర్తించడమా? ఆధ్యాత్మికత మోక్షం కోసం అన్వేషించడం కాదు, మనలోని దివ్యత్వాన్ని గురించి మనం అన్వేషణ చేయడమే. తరతి శోకం ఆత్మవిత్ అని ఒక ప్రమాణం. నా గురించి నేను ఆలోచన చేసినప్పుడు స్వస్వరూప జ్ఞానం బోధపడుతుంది. నేనెవరిని, నేనెంత, నా శక్తి ఎంత, నా వివేచన, ఆలోచన, అనుకూలత, వాస్తవికత ఎంత, ఇది ముఖ్యం. మోక్షం కోసం చేసే పని ఏదైనా కూడా దుఃఖదాయకం అవుతుంది. మోక్షం వేరు, మనలో ఉండే దివ్యత్వాన్ని గుర్తించడం వేరు. అంతర్ముఖీనత్వం పొందగలిగితే, చేయగలిగితే, ఆలోచన అంతర్ముఖీనత్వంగా మార్చుకోగలిగితే, నాతో నేను స్నేహం చేయగలిగితే అందరిలో కూడా దివ్యత్వమే భాసిస్తుంది. అందరూ కూడా అందంగానే కనిపిస్తారు, అందరూ కూడా ఆనందంగానే కనిపిస్తారు. అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది, అద్దంలో చూచిన అనుభూతి మిగులుతుంది. ఎదుటివారిలో మనం తప్పులు ఎన్నడం మొదలుపెట్టామా, మనలో కూడా దుఃఖం పెరగడంతో ఆత్మ న్యూనతాభావం పెరుగుతుంది. మోక్షం కోసం చేసే పనులు ఏవి కూడా మోక్షాన్ని ఇవ్వవు. అసలు మోక్షం అంటే ఏమిటో తెలుసుకుంటే ముచిల్ మోక్షనే, బంధనాల నుంచి విముక్తి. ఎవరో తాళ్ళు వేసి కట్టేశారు బంధనాలు అని కాదు సుమా, ఆలోచనలు అనే బంధనాలు మనల్ని బంధించి వేస్తున్నాయి. ఎవరేమనుకుంటారో ఏమో, ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. నాకు నచ్చింది నేను చేశాను, నాకు నచ్చదు నేను చెయ్యను. నేనేం చెయ్యాలి నిర్ణయించేది నేనే. ఆ సమయంలో నేను చేసే పని అందరికీ మేలు కలిగించేది అని నాకు అనిపించింది, నేను చేశాను. సవరించుకునే నేర్పు కూడా నాకు సంబంధించినదే. చాలా చిన్న కనిపించని దారం ఒకటి ఉంటుంది అహంకారానికి, ఆత్మాభిమానానికి. పెరిగితే పాపం చేరుతుంది, మోక్షం కోసం అని మొదలవుతుంది. అన్ని కొబ్బరికాయలు కొట్టి, ఇన్ని పువ్వులతో అభిషేకాలు చేసి, అన్నన్ని నివేదనలు పెట్టి, ఎన్నో అగరొత్తులు, పరిమళాలు, ఎంతో పెద్ద హారతులు, 1 కాదు 25, 30, ఇన్ని ఇస్తే పరమాత్ముడు ఆనందిస్తాడా? లేక ప్రశాంతమైన మనస్సుతో అన్నీ చూచి పత్రం పుష్పం ఫలంతోయం స్వామి నీవే తప్ప అంటూ 2 చేతులు జోడిస్తే ఆనందిస్తాడా? స్వామి లోపల కదా, దైవభావన లోపల కదా. సాధన చేసేవారు స్త్రీ రూపంలో సాధన చేసినప్పుడు దేవత, పురుష రూపంలో సాధన చేస్తే దేవుడు. దివ్యత్వం ఒక్కటే. మనం ఎన్నుకున్న మార్గం పట్ల మనకు విశ్వాసం ఉండాలి, అది ముఖ్యం. ఎన్నుకున్న మార్గం పైన విశ్వాసం లేక ప్రచారార్థంగా మారినప్పుడు మాత్రమే మోక్షం కోసం ఆలోచన అన్నది వచ్చి చేరుతుంది. వివేక చూడామణిలో 3వ శ్లోకం ఈ విషయాన్ని చెబుతుంది. వేల జన్మలు పొందితే కానీ మోక్షం లభించదు. మోక్షం లభించాలి అంటే పుణ్యమైన పనులు చేయాలిగా అంటూ ఉంటారు. పుణ్యమైన పనులు చేస్తే గొప్ప జన్మ లభిస్తుంది, చక్రవర్తిగా మారతాడు, దేశానికి సామ్రాజ్యాధికారం లభిస్తుంది. మోక్ష ఇచ్ఛ లేకుండా నిష్కామకర్మగా చేసే పని నా చేత పరమాత్ముడు చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుడిని, నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది, చెబుతున్నది నేనే, కానీ ఈ జ్ఞానమంతా మా నాన్నగారిది, ఆ భగవంతుడి కరుణ వలన నేను చెబుతున్నాను, నా చేత పరమాత్ముడు చెప్పిస్తున్నాడు. ఈ జ్ఞానం కలిగి ఉంటే అది మోక్షం అవుతుంది. ఇది విషయం.